ఫస్ట్ ఎవరు లేరు. నేనైతే గాన్. లిప్ బామ్ లాకర్ లో పెట్టినందుకు ఇచ్చాడు ఇది. కాశీ వస్తే 10:30 ఆర్తి అని దర్శనం మాత్రం మిస్ అవ్వకండి. మొత్తానికైతే రీచ్ అయిపోయాం కాలభైరవుడి దగ్గరికి. త్రీ రైడ్స్ 1 hour 40 minutes దగ్గర 1 hour ఆఫ్ జర్నీ చేసి ఫైనల్ గా కాలభైరవుడి దగ్గరకు వచ్చాం. వద్దులే అన్న, మేము ఇంకా దర్శనం చేసుకోలేదు, షాపింగ్ కి పిలుస్తున్నారు మమ్మల్ని. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇదేదో చిన్న చార్మినార్ గల్లీలా ఉంది. కాశీని ఎక్స్ప్లోర్ చేసే ముందు ఫస్ట్ కాలభైరవుని దర్శనం చేసుకోవాలంటారు. ఎందుకంటే ఆయన పర్మిషన్ ఇస్తేనే మనం కాశీ అంతా ప్రాపర్గా అన్నీ జరుగుతాయని అందరి నమ్మకం. సో అందుకే రాగానే ఫ్రెష్ అయ్యి ఫస్ట్ ఆయన దర్శనంకి వెళ్ళిపోయాము. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసా చాలా పెద్దగా ఉంటుందని, బట్ చాలా చిన్న గల్లీలో ఉంది టెంపుల్. డన్ విత్ ద కాలభైరవ దర్శనం. ఇట్ హ్యాపెన్ సో వెల్. చాలా జల్దీ అయిపోయింది. లైక్ 10-15 minutes లో మొత్తం అయిపోయింది. వి ఫెల్ సో హ్యాపీ. బట్ ట్రస్ట్ మీ గాయస్, లోపల డిఫరెంట్ ఎనర్జీ. అసలు ఎంత బాగా జరిగిందో మాకు దర్శనం అయితే. చాలా జల్దీ అయిపోయింది, ఒక 10-20 minutesలో. ఆ క్రౌడ్ చూసి అవ్వదనుకున్నాం, బట్ అయిపోయింది. సో మా ఐటినరీ ప్రకారం కాలభైరవుడి దర్శనం ఒక్కటే, ఇంకా ఏదైనా స్ట్రీట్ షాపింగ్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోదామని వెళ్తున్నాము. అండ్ చార్మినార్ గల్లీలా ఉన్నాయి, బాగుంది కానీ కొత్తగా. కానీ చలి మాత్రం మామూలుగా లేదు. కంపల్సరీ మనం ఏదో ఒకటి జాకెట్ ఏదో ఒకటి వేసుకోవాల్సిందే. మేము వెళ్ళే దారిలోనే ఇది కనిపించి ఆగాము, సో ట్రై చేద్దామని. వింటర్లో చాలా ఫేమస్ అంట మలై పూరి. యాక్చువల్లీ రీల్స్లో చూసాము అండ్ చాలామంది ఫ్రెండ్స్ చెప్పారు ట్రై చేయండి అని. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మేము ట్రై చేసాము. ఇప్పుడు మా ఫ్రెండ్స్ రివ్యూస్ అడుగుదాం, ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ ట్రై చేశారు కాబట్టి. ఎలా ఉంది? వందు రివ్యూ ఇస్తుంది. విల్ కమ్ ఫర్ దిస్ ఎవ్రీ టైమ్. బ్యూటిఫుల్ ఇంగ్లీష్. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. యాక్చువల్లీ నా వ్లాగ్ లో ప్రతి ఫుడ్ రివ్యూ వందు ఇస్తుంది అనమాట. దాని ఎక్స్ప్రెషన్స్, దాని రివ్యూస్ బట్టి మీరు ఇంకా ఫిక్స్ అయిపోండి. హౌ గుడ్ ఇట్ ఈస్. డెజర్ట్ లవర్స్ కి అయితే ఫీస్ట్. ఓ మై గాడ్, నడుచుకుంటూ మెయిన్ టెంపుల్ వరకు వచ్చేసాము. యాక్చువల్లీ మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాం లోపలికి, పాసిబుల్ అయితే దర్శనం చేసుకోవడానికి. లోపలికైతే వచ్చేసాం, బట్ లాకర్స్ దొరకట్లే మాకు. ఆల్రెడీ 2 crowd ఉండేసరికి లాకర్స్ అన్నీ అయిపోయాయి అన్నారు. సో బాయ్స్ మా థింగ్స్ అన్నీ క్యారీ చేస్తాం, మేము ఇక్కడే కూర్చుంటాము. ఓన్లీ గర్ల్స్ వెళ్ళేసి రండి అంటే మేము ఇంకా రెడీ అయ్యి ఆ ఫ్లవర్స్ తీసుకొని వెళ్తున్నాము. వి ఆర్ సో ఎగ్జైటెడ్ టు గో ఇన్సైడ్. ఓ మై గాడ్, ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ దర్శనం. శయన్ ఆరతి అని 10:30కి ఉంటుందంట. సో లోపలికి వెళ్తున్నాం. నెక్స్ట్ లెవెల్. నేనైతే గాన్. వందు ఐ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్ టు సే. కాశీ వస్తే 10:30 ఆర్తి అని దర్శనం మాత్రం మిస్ అవ్వకండి. అసలు అవ్వకండి. వైబ్ ఇస్ లైక్ నెక్స్ట్ లెవెల్. యు కాంట్ ఫైండ్ ఎనీథింగ్. మేమైతే పబ్స్ క్లబ్స్ ఏది కాదు, ఆ కాన్సర్ట్ లెవెల్ కన్నా ఎక్కువ. మేమైతే ఏడ్ చేసాము అసలు. గాన్. నేనైతే సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకే లేచి ఫ్రెష్ అయిపోయి 4 వరకు మేము అస్సీ ఘాట్ దగ్గరికి వెళ్ళిపోయాము గంగా ఆరతి చూడడానికి. యాక్చువల్లీ 5:30కి స్టార్ట్ చేస్తారు, కానీ మేము ముందు వెళ్ళిపోయాం ప్లేస్ దొరుకుతుందో దొరకదో అని. చాలా 4 o'clock ఇక్కడే ఉంటారు, వచ్చి తాగండి. క్యాబుల్ తీసుకో. లెమన్ టీ. లెమన్ లో సోనీ ఎన్నది జల్జీరా సంథింగ్. ఫస్ట్ ఎవరు లేరు. బాధలు ఉంటే అంత చెప్పుకోవడానికి ఫస్ట్ వస్తాం.
దేవుడి దగ్గర నిన్న ఫ్లైట్ కూడా మిస్ అవుతుండే మా లేట్ లతీఫ్ వల్ల, కాకపోతే ఈ రోజు మాత్రం వచ్చినాం అలా మిస్ అవ్వద్దని. దుమ్ముని కూడా చూపి. ఎగ్జాక్ట్గా టైం 5 అవుతుంది. పీపుల్ అందరు గ్యాదర్ అవుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళు కూడా హారతికి అంతా అరేంజ్ చేసుకుంటున్నారు. మేము అన్నీ చూస్తూ ఉన్నాం అలా కూర్చొని. వావ్, సో బ్లెస్డ్. అసలు వారణాసి మార్నింగ్స్ చాలా చాలా బాగున్నాయి. ఎంత పీస్ఫుల్ ఉందో. గంగా హారతి అయిపోగానే మేము బోట్ రైడ్కి వెళ్ళాము. 64 ఘాట్స్ కవర్ చేస్తా అని అన్నారు. మేము షేరింగ్ బోటే తీసుకున్నాము, ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ బోట్ రైడ్ అనుకున్నాం కాబట్టి వేరే అవుట్ఫిట్స్తో. సో ఈ బోట్కి 1200 ఛార్జ్ చేశారు 6 మెంబర్స్కి. ఇదే మణికర్ణిక ఘాట్. నేనైతే ఫిక్స్ అయ్యా పక్కా ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళాలని. బట్ నాట్ క్లోజ్ టు ఈ కాలే దగ్గరికి కాకుండా కొంచెం దూరం ఉండైతే చూస్తా పక్క. అండ్ అదే నమో ఘాట్. వావ్, భలే ఉంది. అప్పుడప్పుడు మధ్యలో ఇలా ఓవర్ యాక్షన్స్ చేస్తూ ఉంటా, ప్లీజ్ తట్టుకోండి. అండ్ గంగా హారతి బోట్ రైడ్ అయిపోయాయి. ఇప్పుడు 7:30 అవుతుంది. సో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా వేరే టెంపుల్స్ అనుకున్నాం. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మేము కొన్ని టెంపుల్స్ కూడా కవర్ చేసాము, కానీ ఈ వ్లాగ్ తీయడానికి అలవ్లేదు. చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి కొన్ని ప్లేసెస్లో. దిగే వీడియోస్ కన్నా మా ఫుడ్ వీడియోస్ ఎక్కువ ఉన్నాయి. ఉడిపి ఎక్స్ప్రెస్. I'm having my comfort food. ప్లేస్లో టిఫిన్స్ తిన్నాం. మళ్ళీ ఇప్పుడు డోక్లా, జలేబీ, జామకాయ. అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్